ఉన్నారా ఉన్నారా నాలుగోది చూడవచ్చు మీరు ఎంత భయంకరంగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 16 బాక్సులు అయితే ఉన్నాయన్నమాట. ఈ బాక్సులలో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఐటమ్ అయితే ఉంది, అది కూడా తినేది. సో ఈ రోజు ఛాలెంజ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, మేము 6 ఉన్నాం కదా, సేమ్ ఎప్పటిలాగానే 2 టీమ్స్గా డివైడ్ అయితే కాబోతున్నాం. ఒక టీం వచ్చేసి ఈ బాక్స్ అన్నింటినీ హైడ్ చేసి వస్తుంది, ఇంకొక టీం అయితే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే వెళ్తుంది అనమాట. అది కూడా మిడ్ నైట్. ఇప్పుడు వచ్చేసి చీకటి అవుతుంది కదా, ఒక టీం వచ్చేసి వీటన్నిటిని హైడ్ చేసి వస్తారు. మిడ్ నైట్కి ఇంకొక టీం మేము వెళ్ళి వాటిని అయితే ఫైండ్ అవుట్ చేసి తీసుకొస్తాం. తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, ఇందులో ఐటమ్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని తినాలి. ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ ఛాలెంజ్ అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్గా చీకటి అయితే అయిపోయింది. ముగ్గురు టీం డివైడ్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే 5 మెంబర్స్ అయితే ఉన్నాం. ఇప్పుడు తాళ్ళతప్పలు అయితే వేస్తాం. ఎవరు ముగ్గురు సేమ్ వేస్తారో వాళ్ళు వచ్చేసి ఒక టీం అయితే ఉంటారు. ఎవరైతే ఇద్దరు సేమ్ వేస్తారో వాళ్ళు వచ్చేసి శేఖరకాంత్ ఉంటారు. ఓకేనా? ఏదామా సరే, ఎవరు వస్తారో ఏమో. నీకు ఎవరు కావాలరా? టైసన్ గారు వద్దా? కావాలి. చలో రెడీ, 1 2 3. కర్రప్ప అనుకుంటాడు. మళ్ళా 1 2 3. ఓకే, మళ్ళీ ఎప్పటిలాగానే స్పా బ్యాచ్ పై బ్యాచ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, టీమ్స్ డివైడ్ అయిపోయినాయి కాబట్టి అసలు ఎవరు హైడ్ చేయాలి, ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి అది తేలాలి. కాబట్టి ఎవరు వస్తారా? మనం ఒక టీమా? జింగిడిగా నువ్వు అచ్చా మనకి ఆడరచ్చి రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్ గెలిచిన మీరు ఐడియా ఎర్రి మేము దేవులాడుకొని తింటాం. దొరకపోతే మనమే తినాలి. ఇదేందా ట్విస్ట్ మీద ట్విస్ట్? మాకు అన్నిట్లలో ఒక్కటి దొరుకుతావు, 2 దొరుకుతావు ఏమో. ఎడబెడతారేమో, దాబెట్టాలి మొత్తం దొరకదు దానిలోకి. అసలు నేను మీకు ప్లేస్ చెప్పలే కదా, లాస్ట్ టైం మనం బాల్స్ హైడ్ చేసినాం కదా, 20 minutes లో 20 బాల్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి. అదే బిల్డింగ్స్ లలో మనల్ని ఇప్పుడు హైడ్ అయితే చేసేస్తారు. మా టీం వచ్చేసి నైట్ 12 o'clockకి అక్కడికి వెళ్ళి వాటిని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏమో క్రేజీగా ఉండేటట్టుంది వీడియో. ఎప్పటి నుంచో పార్ట్ టూ ఇయర్ అంటారు కదా, సేమ్ నార్మల్గా అదే విధంగా ఉండదని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసినాం. 3 మెంబర్స్ టీమ్ డివైడ్ అవుతుంది, ప్లస్ అందులో ఉన్న ఐటమ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. దీని మీద వచ్చే సపోర్ట్ని బట్టి నెక్స్ట్ టైం ఇంకా క్రేజీగా ట్రై చేస్తాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా పోతారా? పోతాం. పోర్రి మా ఇద్దరి మధ్యలో ఉండి భయపడతాం. మన హైడ్ చేసే టీం అయితే వెళ్ళిపోతుంది. మీరు చూడొచ్చు, మనలో వచ్చేసి ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అయితే పోతున్నారు. ఎడ్రా డింపి ఓర్రి మంచిగా జాగ్రత్తగా మాకు ఫైండ్ అవుట్ చేసేటట్టు పెట్టరు. మెయిన్ పాములు తేళ్లతో జాగ్రత్త. మెయిన్ పాములతో చూసుకోవడం, లైటింగ్ కంపల్సరీ. పోతారా? రారా మళ్ళా? మేము వస్తాం. బాక్సులు పట్టుకొని మన హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మాకు ఇవి జాపెట్టడానికి అదే టైం అయితే ఉంటుంది. వాళ్ళకి దేవలానికి 1 hour టైం ఉంటుంది. 11:31 అవుతుంది ఇప్పుడే. అంటే బరాబర్ అదే అంట 12 దాకా మేము జాపెట్టాలి. తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చి దేవలాడతారు. ఇవి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, లైట్ కొట్టగానే మెరుతున్నాయి. ఈ గిఫ్ట్ కవర్ ప్యాక్ చేయకపోయినా అయిపో, అట్టలు పెడితే అయిపో. ఎట్లా పెడుతుంది? ఇక్కడ సైడ్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ బిల్డింగ్కి ఇక్కడ ఒకటి డ్రైనేజ్ ఉంటుంది. ఆ డ్రైనేజ్ లోపల కింది సైడ్ పెడదాం.
డ్రైనేజ్ లో పెడదామని అనుకున్నాం కానీ దాని లోపల నీళ్లు ఉన్నాయి. అందుకోసం ఇక్కడ ఒక చిన్న సజ్జ ఉన్నది. ఆ సజ్జకి ఇట్లా అన్ని చెట్లు మనిషినాయి. దాని మీద పెడితే ఇప్పుడు నాకు ఎక్కిన కీరి ఫస్ట్ ఐటమ్ అయితే ఈ బిల్డింగ్ లో పెట్టినాం. ఇక్కడ నుంచి ఇక్కడ దూరం పోయి అక్కడ సైడ్ పెడదాం. బాక్స్ పెడుతున్నాం దిల్లా లోపల కానీ పెట్టు. నా 5 అయితే నేను దాపెట్టేసిన. నెక్స్ట్ శేఖర్ నువ్వే. ఇది కనబడతలేదు. ఇది దగ్గరకు వచ్చి వంగి చూస్తేనే. సో మనలో వెళ్ళి దగ్గర 15 minutes ఏమో అవుతుంది. ఎక్కడెక్కడ హైడ్ చేస్తుర్రు, ఏం కథనో కూర దొరికితే అరా అవి తినుడు తర్వాత ముచ్చట కానీ గెలవాలి. ఈ రాత్రి అన్ని దొరకడం జింగిడి గారే. నీకు భయమైంది అనుకో తిరుగు సోలోగా తిరిగే కాడికి. ఒకవేళ భయమైంది అనుకో మాట్లాడరా, ముగ్గురం కలిసిపోదాం. ఒకవేళ కొద్దిగా అడిగి టైం ఫస్ట్ అయితే ఎవరి వాళ్ళు దేవుడానికి ట్రై చేద్దాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ స్పేస్ కవర్ చేసుకోగలుగుతాం. తర్వాత దొరకని ఏడల ముగ్గురం కలిసిపోదాం. ఒకటి లైట్ పట్టుకున్నా కానీ ఇంకోటి కెమెరా పట్టుకున్నా కానీ ఇంకోటి దేవుడానికి అయితే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. మరి చూద్దాం ఏమైతే. తీసుకుంటారు కనీసం ఫోన్ చేస్తారు అనుకుంటే ఫోన్ చేస్తలేరుగా. ప్రాపర్ అర్ధగంట వాడుకునేటట్టు ఇక ఫోన్ వస్తే పోదాం ఇక. ఇది ఎక్కుతున్నాం కానీ మేము అసలు ఈ పెట్టే ప్రాసెస్ లో మర్చిపోయినాం. అసలు టైం ఎంత అవి పిట్టలు డబ్బు అసలు ఇది వెంటనే పెట్టదు. ఈ సెల్ఫ్లో ఆగాయి చేసేద్దాం మొత్తం. పైన చెత్త ఉంది మొత్తం. చెట్టుది అంతా ఎండిపోయి దాని మీద పడ్డది. ఆ సెల్ఫ్లో పెడతాం. నైట్ కూడా భయపడకుండా లాస్ట్ వరకు పిట్టలు ఎగిరే వారు కూడా భయవాళ్ళం. మీకు టైం ఎంత అవుతుందో అసలు మీతో మర్చిపోయినాం మేము. లాస్ట్లో పిట్టలు ఎగినాక అరే నైట్ వచ్చినాం కదా అని భయమైంది. ఫోన్ చేయి అయిపోయింది. ఫోన్ చేయి అమ్మా. గుర్తునే పెట్టిరు. గుర్తున్నాయి నాకు గుర్తున్నాయి. అదే మరి ఫోన్ చెయ్యి. చెట్ల వాడి ఉరకాలి. దొరకకపోతే మొత్తం ఇప్పుకొని మేమే తినాలి. అయిపోయింది. వచ్చేరే అరే మీరు ఓడిపోతారు. మేము అట్లా పెట్టిన ప్లేస్ లలో మీరు ఓడిపోతారు. ఎట్లా వాంచుకోవాలని డిసైడ్ అవుతున్నాం ఇప్పుడే. అంతే నాకు తెలిసి గులాబ్ జాములు ప్రింగిల్స్ గట్టి జాగలో పెట్టరు కావచ్చు. ఇగో మీరు 5 నిమిషాలు ఎక్కువ తీసుకురు, మేము కూడా 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాం. 12:05 అవుతుంది. మాకు 1:05 దాకా కావాలి టైం. ఓకేనారా? ఓకే వస్తున్నాం. దగ్గరనే ఉన్నాం. వస్తున్నాం. ఐటమ్ పక్క పంట అవుతా ఉంటారు మనం అనుకుంటున్నాం. ఎంజాయ్ చేయాలి. చలో చలో చలో. ఇదేంది 5 నిమిషాలు ఎక్కువ తీసుకోరు ఏంద్రా అంటే మీకు దొరకకుండా పెట్టినాం మాట. దొరకకుండా పెట్టినా మీకు దొరికాయని మేము ఫస్ట్ డిసైడ్ అయినాం. చూద్దాం. ఒక్కొక్క బిల్డింగ్ పోదాం. ఈ బిల్డింగ్ పోయినాం అనుకో, ఈ బిల్డింగ్ లో ముగ్గురం చూడదాం. ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ పోరి. అరే బెస్ట్ ఇది. దాన్ని కంప్లీట్ గా చూద్దాం. కంప్లీట్ గా చూడాలి. ఒక్కళ్ళమే పోయినాం అనుకో మనకు కూడా ధైర్యంగా ఉంటది. చెట్ల దాచిపెట్టి లేడు. ఇగో గోడ కానుకొని ఉంటాయి. చెట్ల దాచిపెట్టి లేడు. గోడ కానుకొని
15 ఇట్లా 10 అన్న దేవులాడదాం. 16 ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఫైండ్ అవుట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఏంద్రా మీ బాధ? ఓకే దొరికితే అన్న పడతాడు కావచ్చు, కూర రొట్టె దొరుకుతాయి, నీకు అసలే దొరికేది. ఒరేయ్, ఇగో మేమైతే వెళ్ళిపోతున్నాం. టైం చూసుకోర్రి ఇక. టైం తోటి మాకు సంబంధం లేదు, మీరే చూసుకోర్రి. ఇగో ఫస్ట్ పెద్ద బిల్డింగ్ కాడ నుంచి పోదాం. అలానే చెక్ చేద్దాం. పెద్ద బిల్డింగ్ లేవు, నేను ఇటు సైడ్ దొరుకుతా, నువ్వు అటు సైడ్ దొరు. తేజారై నువ్వు మీది డైరెక్ట్ సరే ఎన్ని దొరుకుతాయి చూద్దాం. టైం లేదు వీళ్ళంత ఫాస్ట్గా గారు కింద చూసుకుంటా వర్రి నేను ఉండాల. అబ్బా అన్న గిట్లనైతే అడిపోయారు, నేనైతే ఇటు వచ్చేసిన డైరెక్ట్. అండ్ ఐటమ్స్ ఏడున్నాయో. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నా నేను. కింద పెద్ద బిల్డింగ్లోకి వచ్చినాం కదా, ఒక దానిలో కూరగాయలు ఒక దానిలో నేను ఉన్నా. చూద్దాం మరి దొరుకుతుందా లేదా ఇక్కడ. ఇక్కడైతే ఒక ఇది ఉంది, దీని కింద ఏదైనా పెట్టిరా పెట్టలేదా అని చూద్దాం. మనలాగైతే ఒకటి దొరికినట్టుంది. ఏం దొరికిందా? ఫస్ట్ బాక్స్ దొరికింది. తేజానికి అయితే ఫస్ట్ ఐటమ్ దొరికింది. వాడైతే మన తైసన్ అన్న అయితే చెప్పిండు, ఒక్కరితో నేనైతే దొరకవట అని చెప్పిండు. ఫస్ట్ బాక్స్ రాగానే దొరికింది నాకు, ఇప్పుకొని తింటున్నా. అయితే ఇంతకుముందు ఆడ పిట్టకుండా ఉంది కదా, దాంట్లో చూద్దాం అనుకుంటా. కాకపోతే అట్లా గుడ్లు గిట్లు ఉన్నాయి అనుకో, అలా కూరగా సపరేట్ కూకుండా. ఇగో మీరు చూడొచ్చు, మనం మీరు ఒకటి గేమ్ ఆడినాం కదా హోలీకి, ఆ కలర్ ఇగో అట్లే ఉన్నది. ఇక్కడ చూసి భయపడతాడు డైరెక్ట్. విజయవంతంగా 2 రూమ్లు అయితే చూసినా, ఇప్పుడు 3వ రూమ్కి అయితే చూసినా. తేజ గారు పైకి పంపించింది బెటర్ అయింది, మనకు ఒకటి దొరికింది. ఇప్పుడైతే ఇప్పేసిన బాక్స్ అయితే ఫస్ట్ బాక్స్. అన్న రూమ్లలో పెట్టినట్టున్నారుగా. నాకు కూడా అదే భయం అవుతుంది, కింద ఏమైనా ఉంటాయా అని. లైట్ పెట్టుకుని అయితే వస్తున్నాం కదా, కింది పక్క కూర్చోలేము ఇక. కింద ఏమైనా ఉన్నాయనుకో కథమే ఇక, వేసి పారేస్తే. ఉడతలు అయితే వచ్చింది మనకైతే ఇంగ్లీష్ రాదు. మిల్క్ ఏందో ఇది, ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ. ఏం లేవు అన్న తేజకి ఒకటే దొరికింది. పైకే ఒకసారి మన వాళ్ళు అయితే సరే వద్దులు అబ్బో అన్నా. ఇదేమో దొరికిందన్న, ఇది స్ట్రాబెరీ. వెరైటీ వెరైటీ తాగుతున్నా. స్ట్రాబెరీ ఏమో ఉంది జ్యూసు, అంత వెరైటీ ఉంది. దొరికింది దొరికింది. తీరా తిత్తురా నీకు కూడా దొరికిందారా? ఇటు ఇంకోటి పట్టుకోరా, అది పట్టుకోరా. ఏడుందిరా? ఇట్రా ఇంకోటి ఉందా? మీదికెళ్ళి ఏముందో చూస్తా. చూడు Find it, eat it.
అన్నకైతే ఇంకొకటి దొరికింది రెండోది అది, మాకైతే ఇంకొకటి మన దాన్ని ఏమంటారు కూరనకు దొరికింది ఇంకోటి ఆ, అనరా ఇంకొకటి అయితే కూడా నాకు దొరికింది ఫస్ట్. ఇది మా కష్టం, మర్చిపోకుండా దొరికిందా దాని పైకి మాట్లాడారు ఇక మీరు ఉండొచ్చు. అరే గెలవ ఇంకేమన్నా మీది పోతే కనబడతాయి ఇక మీరు ఎత్తునే మధ్య లైట్ కొట్టగానే టైం వేస్ట్ చేయద్దు, తక్కువ వచ్చేసి ఎన్నిరా 4 దొరికినాయి ఇప్పుడు 3. అరే ఇక బాత్రూంలో చూసినారా బాగా చూసి వచ్చిన నేను. ఇక మీద సజాలు సరే ఈ సజాలు కూడా మెరుతుందా? నాకెందుకు ఇక డౌట్ వచ్చింది, ఇగో ఇలా పెడదామని తీసిర్రు, ఇదిగో మట్టి అది తేరు కాకపోతే ఇలా పెట్టిరు, ఇగో ఇట్లా పెట్టరా? నాకెందుకో డౌట్ కొడుతుంది ఇట్లా. అన్నా నేనే చేసినాను అట్లా. వాడి చేసిందాడ అలా పెట్టిలే గిల్ల చూసినా రాళ్ళు తీసి చూసినావా? చూసినా చూలే తీయలే ఉన్నారా నాలుగోది విజయవంతంగా 4వది కంప్లీట్. నేను వచ్చి చూసినా నువ్వు సగం అదే మిస్టేక్ అవుతుంది. నాకు తెలుసురా ఈ ఐడియా చేస్తానని. ఈ చెత్తలో కూడా చూడాలి. నేనైతే ఇప్పుడు పైకి పోతున్నా, పైన ఎన్నోది 4వది విజయవంతంగా. మస్తు బిల్డింగ్లు ఉన్నాయి, తొందరగా తొందర అన్న అయితే మీదికి పోతుండు. ఒకటే బిల్డింగ్ 4 దొరికినాయిగా. జింగిడి వాళ్ళు ఈ ట్యాంక్ లో చూడే, మెయిన్ ట్యాంక్ లో చూడు. సుత్తా మాకు బెనిఫిట్ ఏంటంటే దూరం నుంచి లైట్ కొట్టగానే మెరుతున్నాయి మంచిగా. ఈ పొక్కలే బలే పెట్టిరు, లాటరీ పొక్కలే పెట్టిరు డైరెక్ట్. తేజగా కాబట్టి పక్క పొడ గెలికిండు, వాళ్ళు ఏది లేదు అప్పుడే వీకిండు. గిల్ల కూడా వాళ్ళు మంచిగా బేస్ చేసి పెట్టిరు అలా. నేను ఇట్లా చూడలేనా ఈ పక్కన. ఇంకా 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 ఇదంతా చూసిరా, చెక్ చేసిరా? ఇంకోటి ఉంది విజయవంతంగా 5వది. రైట్, మళ్ళీ నువ్వు రా అంటే వేరే రూమ్కి వస్తున్నాం మేము. మీకు దొరకాయి అన్నారు. 5 దేవుడు ఇప్పటికే. జింగిడి కాళ్ళు అన్నాడు. టైం లేదు, ఈ రింగ్లలో ఉన్నదాన్ని తీసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక పెట్టేలా దిగాలి కంపల్సరీ, అది కావాలంటే. ఇక్కడ ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, ఆ సింగిల్ రూమ్లో ఖచ్చితంగా పెడతారు మన వాళ్ళు అనుకుంటున్నా. పెడతారు అయితే తేజగాడు నేనైతే పోతున్నాం, అన్న అయితే అన్న అక్కడనే ఉన్నాడు. అరే మనం ఎటు పోతున్నారా? ఆ రూమ్ ఎటు ఉందిరా అసలు? ఆ గాడుంది. రే జాగ్రత్త రే, చూసుకుంటారా తేజా, చూసుకుంటారా. దీంట్లో ఏముందో చూద్దాం ఇప్పుడు. ఏదో బర్వే ఉంది మంచిగా. ఓ నాకు అన్ని కూల్ డ్రింక్లు వస్తున్నాయి, మజా. దీన్ని కూడా వేసేస్తాయా. ఇంతకుముందు ఫ్రూట్ దొరికినప్పుడు మజా దొరికింది. మజా అడుగు ఇడికి వస్తుంది, మజా నొరుతుంది అన్న. ఇప్పుడు ఇక వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక
ఇదిగో ఈ రూమ్ అని చెప్పిన కదా సింగిల్ రూమ్ అదే ఇది వెరైటీ ఉంటుంది ఘోరంగా భయంకరంగా ఉంటుంది అరే తేజ జాగ్రత్త కింద చూడు ఫస్ట్ ఇలా ఖచ్చితంగా ఉంటాయి మిస్ అసలు నీకు ప్రతిదీ క్లారిటీగా చూడు ఓకేనా విజయవంతంగా ఆ రోజు కూడా దొరికేసింది గిన్నె తోవాలి నేను బయటప్పుడు లైట్ కూడా చూడలే దాన్ని మీకెళ్ళి దాడిపోతున్నాం కదా చూస్తలేదు దీంట్లో ఏమో ఉన్నట్టు బాగా బరువు ఉంది ఒకటే బిల్డింగ్లో 6 దొరికినాయి మాకు మ్యాంగో దీన్ని తినుకుంటే ఇక మిగిలిన దేవులాడదాం ఇక లేదా పెడతారు కావచ్చు అనుకున్నాం ఏం పెట్టలేరు దొంగలు సత్యమైన సత్యమైన సత్యమైంది ఏమేంద్రా ఉందారా ఆడికి చూడు లేదా అట్లే ఎక్కువ బిల్డింగ్ ఎక్కువ హౌస్ మీద హౌజులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువ ఎటువేరు ఉన్నారేనే 20 నిమిషాలు అవుతుంది అడుగురి 20 నిమిషాలు అవుతుందా అంతేనా ఇంకెన్ని ఉన్నాయి ఇంకెన్ని ఉన్నాయి మీకు ఒకటే బిల్డింగ్ లో 6 దొరికినాయి వాళ్ళు ఎంత లేనా 3-4 వేసుకొస్తారు ఏదో ఇగో మీకు కొంచెం ఎందుకు రాగానే కష్టపడి వస్తారు కదా అని కొంచెం అట్లా ఒక 4-5 దొరికితే కొంచెం అరే ఒక 4-5 దొరికినా ఎంజాయ్ చేస్తానని చెప్పేసి అట్లా మేమే కనబడతాడు ఓకే 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 ఒకటే బిల్డింగ్ లో 6 పెడతారు ఊర్లో గులాబ్ జామ్ రెండే ఉండే ఎన్ని ఉన్నా సరే 20 నిమిషాలు నిజంగా ఇంకా 40 నిమిషాలు ఉంది కూర రింగ్లలో దూర్రా దీనికి హౌస్ మీదకి ఎక్కడికి దీనికి మెట్ల ఏమి ఉండవు దానికోసం నేను చెట్టు మించి ఎక్కుతున్నా ఆగుతుందా ఆగదాని భయం అవుతుంది ఘోరంగా మొత్తానికి అయితే ఎక్కేసాను నాదేదిరా నాది ఎక్కినాక తీసుకుంటా ఇంత హైట్ ఎక్కినాక కూడా అన్న నేను ఒక్కడు కూడా లేదన్నా అన్నకైతే మంచిగా మాడి పని అయితే తినుకుంటూ వస్తుండ్రు నేను దీని మీద దాటిపోయినా మళ్ళీ రిటర్న్ స్టోర్ కనబడదు కూరానికి ఇంకోటి దొరికినట్టుంది పోతారు ముంగడ ఒక వెంటిలేటర్ సజ్జి ఉంటుంది దాంట్లో చూసినా అదేమో ఉంది చూడరా ఇక్కడ ఒకటి గిల్ల గిల్ల వారేసిరేమో చూద్దాం సెప్టిక్ ట్యాంక్ నీళ్ళునే నీళ్ళ మీద వెళ్తుంది కదా అని వేసినా అవుతారు సింగిల్స్ కటకట సౌండ్ అవుతుంది ఏందా అని చూస్తే స్ప్రింగిల్స్ ఉన్నాయి ఇలా ఇగో ఇది మా కష్టార్జితం మేము సంపాదించుకున్నాం
మొత్తం ఘోరంగా భయంకరంగా ఉంది, భయం అవుతుంది. ఈ లైటు దీనికి తీసేసి చేతులు పట్టుకున్నాయి నాకు తెలిసి. మొత్తం చూసేసిన ఏడలేదు అంటే మొత్తానికి అయితే ఇలా ఒకటే పెట్టిర్రు. ఇంకా బలి కూడా వెళ్తున్నావు నీ గుడి మీద. అరే తేజా అన్న ఎట్టున్నారా? ఇక్కడ ముంగడు రాదు, ముంగడికి దిగుతా. ఏరా ఉందా? లేదు లేదు కానీ ఇక్కడ ముంగడు రాదు, దిగుతా. సో మొత్తానికి అయితే విజయవంతంగా 2 బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటే దొరికిందా, 2 దొరికినాయి? ఒకటే అంటే 7 దొరికినాయి మనకు. ఇంకా మొత్తం ఇంకా దేనం దొరకలేదు. అన్న ముంగడు నేను వచ్చి వారేసినావారా? అటు నుంచి వచ్చినావా? అరే ఆ శిల్పక సైడ్ ఇక్కడ ఇంతసేపు దొలాడితే ఈ బిల్డింగ్లో ఒకటే దొరికింది. అంటే ఓవరాల్గా మనకు అక్కడ 6 దొరికినాయి కాబట్టి ఇప్పటికి 7 కంప్లీటెడ్. దగ్గర మన వాళ్ళు 16 హైడ్ చేసారు కాబట్టి ఇంకో 9 ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత తిప్పలు పడుతున్న వాళ్ళ దిగడానికి. ఆనే ఇంకా ఇంకా జాన పట్టుకో, అట్లే పట్టుకో, మెల్ల పెట్టు కాలు. చూడు రైట్ పెట్టు, రైట్ ఓకే. అన్న అయితే తనలాడే ఆడుతుంది. ఎక్కిను మంచిగా ఎక్కిను, మెల్ల దిగుతుంది. దీనికి మెట్లు లేవు మెయిన్. ఎక్కడైతే ఉన్నాయి అనుకుంటామో ఆ ఏరియాలు ఉంటలేవు. మనం ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేస్లోనే పెడతారు. నాకు కట్టగలిగినా కానీ భయం అవుతుంది. ఇలా బయట సైడ్ పెడితే ఎక్కడ మరి బయట ఒక సజ్జి ఉంది, మరి ఇటు చూడాలి. మీదికి చూద్దాం. మెయిన్ ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి, ఈ బాత్రూమ్లలో కూడా చూడాలి. అక్కడేమో పేపర్ అడ్డం పెట్టరు, కావాలని పెట్టరా లేకపోతే అదే ఉందా చూద్దాం. ఇప్పుడైతే ఈ బిల్డింగ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అన్న అయితే వేయండు, ఆడ ఒకటే ఐటెం దాచిపెట్టిర్రు, ఎన్నో పెట్టిరు కావచ్చు అనుకున్నాం. పరా తీదా. టైం అయిపోతుంది, దగ్గర పడుతుంది. చూసుకుంటారా తేజా? ఇప్పుడు ఇంకో రూమ్ లాగైతే వచ్చేసినాం. మంచిగా చూడు, జాగ్రత్తగా చూడు రే. వన్ మోర్ ఫౌండెడ్. ఇగో ఊగులాడేసిరిడా. ఏదేమైనా భలే ఐడియా చేసిరు ఇక్కడ. కమాన్ అవా. చాలా సేపటి తర్వాత ఇంకోటి ఏదో దొరికింది. దీంట్లో ఏమన్నా చూద్దాం. టైం అయిపోతుంది, దగ్గర హాఫ్ టైంకి ఎక్కువ అయిపోయినట్టున్నది. ఈ తెల్లందాక మీరు ఒరుతుడు ఇడిదిక్కుని తింటే ఏమనుకుంటున్నాము, ఇక ఎవరి రోజుకి తెల్లందాక వచ్చి ఒరుతుర్రు అని. ఇంతగా సీల్ చేసారు, మొత్తం ఘోరంగా ప్యాక్ చేసారు దీన్ని. ఏదో పెద్దనే ఉంది ఇక్కడ. అమ్మాయి మంచి కాదు, పార్క్ వేసేదాన్ని దీన్ని కూడా. దీన్ని వేసుకుంటా ఇంకో దాన్ని తేలాడా ఇట్లా అటే వా లెఫ్ట్కు ఇలా కింద చూసుకుంటావు జస్ట్ ఎక్కువ దాన్ని పట్టుకొని ఎక్కువ అంతే. లైట్ ఇగో లైట్ చూడు, లైట్ చూడు. అనుకున్నా కదా ఒక సజ్జ మీద ఒక్కటనే ఉంటుందని, ఇడికెళ్ళి మెరుతుంది ఆల్రెడీ. అంటే ఇంకొకటి కూడా మనకు దొరికేసినట్టే, కింది వేటప్పుడు తీసుకున్నాను దాన్ని. పార్క్ భలే ఉంది. అంటే విజయవంతంగా ఇప్పుడు మనకు 9 దొరికినాడు. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని పైకి ఎక్కుదాం. దొరికిందా? అరే ఇంకోటి గిడి ఉంది దారియో, ఏరా నీకు చూపిస్తుంది. ఇది రీ మీదికేనా? ఇక అర్చడు కిందికి అది
ఏంటి లోపలికి వెళ్ళి గిట్సాడు బయటికి రారు. ఇట్లా మన వాళ్ళు అయితే వచ్చేసి ఆ ప్లేస్ వాళ్ళకి చెప్తాం వాళ్ళు తీసుకుంటారు ఇక. ఏ ఉడుగు షర్ట్ ఉందా గిడి తెల్ల షర్ట్ ఉందా దాని మీద మీకు సజ్జ కనబడుతుందా గిడికి వెళ్ళి మీదకి చెట్టు పైన సజ్జ మీద ఉంది ఒకటి. నేను చూసినా కదా ఆల్రెడీ ఆ ప్లేస్ అయితే వాళ్ళకి చెప్పేసిన వాళ్ళు ఇస్తారు ఇక. ఇంకో అక్కనే ఇది పెడితే దింపే పెడతారు చెట్లకి. శేఖరు టైసన్ అయితే పెట్టారు. దీని మీద వాటర్ ట్యాంక్ ఉన్నది, ఒకసారి ఎక్కి చూద్దాం ఎందుకైనా బెటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓయ్యో మెల్ల 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 ఇట్రా ఇట్రా పట్టుకరా ఇటైతే ఇంకోటి కూడా దొరికింది ఫైనల్లీ. ఇది ఎన్నోదోనైతే ఐడియా లేదు, కాకపోతే దొరికింది. ఒకసారి అన్న దగ్గర పోయినాక క్లారిటీ అవుతుంది ఎన్నోది అనేది. అమ్మయ్య ఓపెన్ చేయి. ఘోరంగా అసలు కొద్దిగా భయం అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి అంతే కదా నా మీద బలిపోతారు అలా చెప్పారా జింగిడిగా చింపురా డైరెక్ట్ చింపాలా? ఏంటిరా బాయ్ లిటిల్ ఆర్ట్. ఒరే పారా టైం అయిపోతుంది పారా. అరే వేరే బిల్డింగ్ లో వారి టైం అయిపోతుంది. ఓకే ఇందాక పోయిన దాంట్లో ఒకటి దొరికేసింది కదా, ఇప్పుడు ఇంకో బిల్డింగ్ లాగా అయితే వచ్చు. అరే మంచిగా అదే తెలుసురా ఉడతా అన్నట్టు మన విండోలో అంతా చిన్న ఉడతలు గుళ్ళు కట్టుకున్నాయి దుంతా ఉన్నాయి. మొత్తం సీసీగా ఉంది. వెళ్ళారా నాయన ఇళ్ళకి వాకత్తారా? పగతుంది. నేను అన్ని చూసినా కానీ ఇంతకుముందు ఇక్కడ మీది ఫ్లోర్లో చూడలేదు. మనలో వచ్చేవాళ్ళని కూడా నేను అడిగితే పంపించేసిన. ఒకసారి దాన్ని చూస్తే క్లియర్ అయిపోతుంది. బిల్డింగ్ మొత్తం ఇటు సైడ్ వెళ్ళిపోవచ్చు ఇక. థింకిర్ కాకపోతే కొంచెం వెరైటీ ప్లేస్లోనే కొద్దిగా వెరైటీగా ట్రై చేసారు. ఒక్క బిల్డింగ్లో చూస్తే అయిపోతుంది మనది. ఇంత దూరం అయితే వచ్చిన లోపలికి ఇలా ఏం లేవు. అలా చూసా చూసినా ఎంతమంది మనం అలా చూసి మళ్ళా పిల్లలు మిస్ అయిపోయాయి. మళ్ళా ఇంకోటి దొరికింది. దీంట్లో ఏముంది మాలకి వేసేద్దాం. అరే దీంట్లో ఏముందో చూడరా. క్యాచ్ ఇట్. బోర్న్విటా బిస్కెట్. ఇంకా 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 అన్నా ఇంకా ఇంకేం లేవు. ఈ వెనక చూసిరా గిల్లా ఈ పాయకనల్లా ఏంటనే
ఈ వెనుక గడ్లే చూసినాం లోపల పోయినా కిందికి దిగినాం లేదా కిందికి లోపలికి ఏముంది అలా ఏముంది అలా ఏముంది అలా ఏంటో బోర్నీడా బిస్కెట్ వేసేయి అన్ని చూసినాం కానీ ఇంకొక ఏరియా మిస్ అయిపోయింది ఒక స్టార్టింగ్ లా బాత్రూమ్ లేకుంటే చిన్న చిన్న రూమ్ లో అలా చూస్తే చూసిన దాని మీద ఒరే ఎంత టైం అయిందిరా 25 నిమిషాలు ఉందా మేము టైం లేదేమనుకుని వస్తున్నాం 25 నిమిషాలు ఉందా మేము లేవు తర్వాత మళ్ళీ టైం అయిపోయిందంటే మాత్రం నేను 25 నిమిషాలు ఉందన్నారు అంతే అలా పైన ఎక్కినా ఆ పైన ఎక్కినా సరే ఇంక 25 నిమిషాలు ఉందా గైస్ ఏమన్నా మిస్ అయినట్టున్నాయి మళ్ళీ ఒకసారి జల్లడ పట్టుకురావాలి మళ్ళా పడితేనే దొరుకుతాయి కల్లా నాకు తెలిసి ఏం లేదు ఇక అయిపోయిన ఆరు దొరికినా ఆడు పెట్టినా అన్నది గిల్ల దొరుకుతాయి వారు ఇలా చూసినావంటే చూసినాను అలా చూడలే గానే ఉగులాడ తీసిరు టేప్ తోటి బయట సైడ్ చూడమన్నారు మీద చూడాలరా తేజరే ఇట్రా ఈ షెల్ఫ్లు ఎక్కి ఇక మీద చూడు చూడు నువ్వు చూడు మీద ఉందా వీడు కూడా ఇలా చూస్తున్నా ఒకసారి మీద చూస్తే క్లియర్ అవుతుంది మీద ఒకటే రారేడా మీదికి ఎక్కిన రాతాడు దాని మీది అటే లెఫ్ట్ సైడ్ గట్టే గట్టుందట డైరెక్ట్ మీరు చూడొచ్చు ఒక్కొక్క ఐటమ్స్ కోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో మా ఊళ్ళో ఫైండ్ అవుట్ హైడ్ చేయడానికి అంతే ఎఫర్ట్ పెట్టరు దాన్ని తీయడానికి మేము అంతే ఎఫర్ట్ పెడుతున్నాం మీరు తెలియదు ఎట్లా అవుతున్నారు మంచిగా వాళ్ళకు మంచిగా వాళ్ళకి అంటున్నా విజయవంతంగా 11దో 12దో మేము లెక్క పెడతలేము ఒకసారి తర్వాత అన్ని కూడతాం 7-8 దొరికినాయని చెప్పేసి ఇంకా 4 తప్పకుండా ఇంకో రూమ్ ఉంది కదా కూర ఇంకొక రూమ్ ఉంది అలా పోదాం ఇది ఏంటిరా జెమ్స్ అది మన ఐస్ క్రీమ్ అదేమో తీసుకుని చూసాను బ్లూ కలర్ ఇదే ఇది చూపెడతా క్యాచ్ ఓరియో లికాబుల్స్ అంటన్నా మెల్ల ఇక డైరెక్ట్ కాల మెల్ల రేక్ కొడుతుంది జాగ్రత్త రేక్ కొడుతుంది 20,000 రే పెట్టు కింద పెట్టు సగానికి ఎక్కడనే ఫైండ్ అవుట్ చేసినాం ఇంకెన్ని ఉన్నాయో చూడాలి ఒక్కొక్క ప్లేస్మెంట్స్ అంటే చూసిన బిల్డింగ్స్ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ మళ్ళీ తిరగాలి చేస్తున్నారా ఎస్ఐ మరిచెట్టు ఎక్కి తీసినావుగా మంచిగా ఉందా 2 అవుతాయిగా ఒకటే గంత పెద్ద దాంట్లో పిత్కందని వచ్చిందారా చిన్న కనబడుతుంది గిల్ల దాచేటు రా చూడు గిజ్జారు తేజ నడవట్టుకు రాళ్ళు బీళ్ళు అన్ని ఒకటి ఈయన ఒకటి రాళ్ళు బీళ్ళు అన్ని మర్చి
భలే చూసినారా అంత డౌట్ అవుతలేదు అది చూస్తే ఫస్ట్ ఇలా చూసినా నేను కలవాలి అది నువ్వే ఊలాడవాడుగా బరువు ఏం రాలే ఇంకా గులాబ్ జామున్ గులాబ్ జామ్ ఏదో ఇప్పుడు ఏదో బరువు ఉన్నది ఏంటో చూద్దాం మరి ఏమనుకున్నారా ఫైండ్ అవుట్ ఏమనుకున్నారా మజా ఆగా కెమెరా అది కొట్టుకో గులాబ్ జామ్ గుండు గుండు గులాబ్ జామ్ భలే చూసినవరా కళ్ళకు ఏముంది భయ్యా పైన ఈటు భయ్యా అప్పుడు ఏమన్నా తెలుసా రాగానే ఇతను వాడు అన్న వాళ్ళే దేవులు ఆడుతారా అన్నాడు. నేను దగ్గర దగ్గర విన్నానా 3-4 దేవులు అంతే మంచిగా అందరం దేవులాడుతున్నది ఇంకా వేరే చూద్దాం పని అన్న ఇక్కడ నాకు తెలిసి ఇంకొకటి చూద్దాం గిట్ అడిగికేదన్నా రైట్ సైడ్ పోయేదన్నా ఇట్లా సజ్జలు విజలు ఉన్న కాదు చూడాలి మీది ఒకటి పెట్టరు ఆడొకటి పెట్టరు నాకు డౌట్ కొడుతుంది అలా డౌటా ఇంకా రూమ్లో ఒకటి మూలకు పోయేస్తాను నాకు ఈ వెనక చూడాలి అదే ఏ నాయన గులాబ్ జామ్ కావాలా గులాబ్ జాములు కావాలా ఎవరికి కావాలి గులాబ్ జాములు ఎవరికి కావాలి నీకు కావాలా గులాబ్ జామ్ కావాలి నాకు ఒకటి కావాలి ఏమన్నా పెట్టరా మీద చూడు బాత్రూమ్ వస్తుంది బస్ టైం ఇంకో 3-4 దేవుడితే అయిపోతుంది అంతే కళ్ళు ఒకటే పెట్టిరారా మా ఇష్టం మీ ఇష్టమే నేనేమంటున్నా ఎన్ని పెట్టరు ఎన్నైనా పెట్టినా మా ఇష్టం అది. ఇంకోటి కూడా దొరికాచున్నా అబ్బో 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 ప్లాస్టర్ వేసి మరి అతకెట్టిరాడ అమ్మో ఇంత ఘోరంగా ఇలాగ ఎవడతాడంటే దింపొక్కడతాడు ఎవరు రాడు ఇలా అమ్మో మన ఎడరా ఏదిరా కనబడతలేదు జింగిడిగా ఎట్లా పోయినవరా నువ్వు మంచిగా పోయినవరా జింగిడిగా తేదగాడు అబ్బా అబ్బో ఏదిరా అన్న కూడా దొరికి ఏదిరా బాయ్ అట్లుంటుంది దిస్ ఇస్ మై ఫేవరెట్ అమ్మా కిట్కాట్ అరే నాకు ఇష్టం రే తేజా మై ఫేవరెట్ అదే మన ఇళ్ళకి రాలేమన్నా ఇళ్ళకి రాలే ఇళ్ళకి రాలే పోయిరా అన్న వచ్చిర్రా అన్న రాలే ఇళ్ళకి అన్న ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి రాలే 4 రూమ్లు ఇవ్వరా ఎందుకు మంచి ఇంకా 2 ఉన్నాయి గండి అసలు అయిపోయినాయా వాళ్ళకి ఎన్ని దొరికినాయా అవన్నీ ఒకసారి అడగాలి కూర ఒరే ఎన్ని దొరికినాయి రాటు వెనక దొరికిందా ఇంకా గిట్టు స్టిక్కర్తో అడ్డ పెట్టరు అంటే 3 దొరికినాయి మొత్తం 3 ఇట్లా గులాబ్ జాము అదొకటి మీద మరి సెట్ ఇడొకటి వెనుకొకటి
వెనుకొట్టేది మరిచెట్టు మీద ఒకటి ముంగట ఒకటి గులాబ్ జామ్. ఇప్పుడు మీరు వెనక దేవులాడింది ఒకటి 3 దాని ఒకటి 4 10 11 12 మీద ఆడ మీద 13 లోపల ఏమైనా దొరికిందా మీకు? లోపల ఏమన్నా దొరికిందా? ఏం దొరకలే. ఏం దొరకలే. ఇంకా 3 ఉన్నాయా? ఇంకా 3 అంటే గిట్ ఒకసారి గిట్ 3 ఆడు ఒకటి ఎంటీ బాక్స్ లెక్క పెడుతున్నా న్యాయమే. టైం వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా 5 నిమిషాలు ఉన్నది. మేము చూడొచ్చు ఎలాంటి ప్లేస్లో తిరుగుతున్నాం. ఇక ఎక్కడ పెట్టారో అర్థమైతే లేదు. ఇల్లుకే లోపలికి వచ్చి చూసినా నేను ఏడలేదు. ఈ లోపలికి పెట్టారా? ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత భయంకరంగా ఉంది ఇక్కడ. ఇలా చూసిన సజ్జమే కూడా చూసిన. మరి చూసిన మీకు ఎక్కిన కింద చూసిన. లెఫ్టా మీరు మనం చారీ వీడియోస్ మీద ఆ పక్క కూడా బాత్రూమ్ ఉంటుంది కానీ. ఎంత? ఇంకా 3 ఉన్నాయి. ఓకే దాదా 3 ఉన్నాయి. కారు టైం కంప్లీటెడ్. మ్యాక్సిమం ట్రై చేసినాం. పార్కులో 13 12 దొరికినాయిరా. మంచిగా తెలియనాం. అయిపోయినాడు దారా, టైం అయిపోయినాడు. ఉందా? నేను అనుకుంటున్నా, డౌట్ వచ్చింది. ఏడు రాదు ఇస్తాల కింద కప్పి పెట్టిరు. బిల్డింగ్ అనుకోనంటే మెట్ల పక్కన పెడతారే. ఇగో ఇవన్నీ కప్పిర్రు. ఇగో టైం అయిపోయింది కానీ వాళ్ళు ఉరుతా ఉన్నారు. మేము పట్టించుకుంటలేము. జస్ట్ వాళ్ళమే ప్రాంక్ పడుకోరు. ఇప్పుడా ఏంటిరా ఏమదరా ఏమదరా తీరా ఏమదరా కుర్కురే ఈ గాడ కురుకురే. నాకు గల్లకల్లి చూసినా గిల్లకల్లి చూసినా గిడ విస్తారాల మీద కప్పి పెట్టిర్రు. ఇంకో మనం పట్టించుకోనట్టే కట్ సైడ్ బాగా ఇంత దొరికినా 3 దొరికినా. అది కురుకుదాం మళ్ళీ టైం దగ్గర రావడం వాళ్ళు వరుతా ఉంటారు. వాళ్ళు వస్తారా రావద్దాం అది. సో ఫైనల్గా దగ్గర 14 ఏమో దొరికినాయి. 14 15 దొరికినాయి. ఇంకొకటి 2 దేవుడితో అయిపోతుంది అంతే. దారా వాళ్ళది ఎడిటింగ్లో తీసేస్తుంది అర్రీ. వాళ్ళది ఎడిటింగ్లో తీసేస్తుంది అర్రీ. ఇంకా 2 దేవులాడితే అయిపోతుంది కాదు. ఇంకా 10 నిమిషాలు ఉంది. అయిపోయింది. అయినా దేవుళ్ళ ముందుకే అయిపోయింది. అనే మేము ఇటు వచ్చినప్పుడే చెప్పినాం ఎంత పోయి ఎంకిండవు. ఆ టైం అయిపోయినాక దొరికింది. నాట్ కౌంట్ అంటే ఇప్పుడు అయిపోయిందంటే మనకి దొరికినాక అయిపోయిందని మాకు తెలుసు. మనకి మాకు లాస్ట్ అది దొరికినాక టైం అయిపోయింది. లాస్ట్ అది దొరికినాక అయిపోయింది టైము. రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ ఉంది. మన కురికిరా టైం అయిపోయింది. మీకు వదిలేసినాం ఇంకా 1 సెకండ్ కాదు మినిట్స్. 1 మినిట్ వదిలేసినాం ఇంకా. కురుకురే ఒకటి నాట్ కౌంట్ అంతే. అంటే మన బాక్సులు మొత్తం 4 కాదు. మాకు ఎన్ని దొరికినాయి ఎన్ని దొరికినాయి చెప్తాం. మనము నువ్వు ఫస్ట్ అయినా వీళ్ళు ఏదో కట్టె పుల్లలు పెట్టినాం. అదే దొరకలేము. 15 అయింది అనుకో కౌంట్. మేమైతే కట్టెపుల్లలు మాకు పెద్ద బిల్డింగ్ లో 6 దొరికినాయి. ఓకే 6
అల్ల ఒకటి దొరికింది 7 ఇలా 3 దొరికినాయి 9 10 10 అయినాయా ఇలా మీకు కింద ఏం దొరకలే నాకు అటు ఉగులాడేసింది ఒక దొరికి సజ్జమే ఒక దొరికింది 2 మా కింద ఒకటి దొరికింది దొరికింది లోపల లైట్ ఒకటి దొరికిందా మొత్తం 3 అనుకుంటా 13 ఇప్పుడు అక్కడ మీద ఒకటి బిస్కెట్ బిస్కెట్ 15 దొరికినాయి 15 రెండు ఒకటే ఉంటది కదా 16 అంటే ఇంకా 2 ఐటమ్ ఏంటి కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ 6 7 10 ఆడ 3 10 అది కుగులాడేసింది పార్క్ నాకు దొరికింది 11 కింద సజ్జమే మిమ్మల్ని ఏమన్నా 12 అవి కాకుండా మీకు ఇంకా దొరికినా 12 13 గిల్లేమో దొరికినాయి బాత్రూమ్ దొరికిందిరా మనకు మేము పోలే ఆడికి ఈ బిల్డింగ్ మొత్తం ఎన్ని పెట్టిరా ఒకటే ఒకటి ఈ బిల్డింగ్ మూడు పెట్టినా మూడు పెట్టినా బిల్డింగ్ కింద దొరికింది ఏమన్నా దొరికింది ఏదో దొరికినట్టుంది ఐడియా వెళ్తలేదు సజ్జ మీద ఏమన్నా ఒకటి సత్యమే నువ్వు తీమన్నావు ఒకటి నీకు మీదనే ఏదో దొరికిందా నువ్వు అదొకటి 12 ఇగో డింపి ఇగో వచ్చి చూడు ఏడ పెట్టిరా చెప్పరా హాయిలా చెప్పే డింపి వద్దు చెప్పే టైం అయిపోయింది అన్నగా కూడా తీసుకొని తిన్నాడు ఒక నిమిషం ఆగు సజ్జ మీద ఆగరా సజ్జ మీద ఒకటి సజ్జ మీద వెనక సైడ్ ఒకటి తేపుతోటి ఉగులాడేసారు అది కాకుండా ఇంకోటి ఏడు ఉన్నది ఆడ కింద ఉంటుంది కింద ఏడా అటు ఉంటుంది ఎన్నో కింది ఫ్లోర్ నా మీది ఫ్లోర్ నా కింద బయట మొత్తం బయట సైడ్ అవతల సైడా మొత్తం అంత కూలి ఉన్నది అడిక్క ఇప్పుడు మీరు సజ్జ మీద ఉన్నారు అడిగి దొరకలే 12 మీద నీకు 13 కింద 14 లాస్ట్ 14 15 ఒక కట్టె పుల్లది ఒకటి ఇది ఒకటి రెండు ఉంటాయి మరి ఇలా పెట్టి రాలా జింగిడి అంత కాన్ఫిడెంట్ చెప్తారు ఇలా 2 ఉన్నాయని సరే ఆ 2 ఇది చూపెట్టరు ఈ 2 కనుక మనం చూసిన ప్లేసులు ఉన్నాయి అనుకో వీళ్ళు ఇప్పుడు తీసుకొని పెట్టినట్టు ఓకే 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 ఫోటో రెండు అంటే దానిలో ఒకటి కట్టె పుల్లలే ఉంటుంది నాకు తెలిసి ఇంకొకటి మూడుగా రెండే మూడు 17 పెట్టిరారా మరి పెట్టిరా మొత్తం ఇలా రెండు నాకు డౌట్ అది దొరికింది అనుకుంటా వీళ్ళకు చూద్దాం అడి పోయి చూస్తా అర్థమవుతుంది మీకు గడ దొరికిందా బీర్ సీసా పెట్టిస్తున్నాడు దొరికిందా మీరు కింద చెట్లన్నా దొరికింది ఆడ దొరికింది జింగిడిగా చూసిన వీళ్ళకే క్లారిటీ మమ్మల్ని చూడలే మరి ఒకటే మేము తెలిసి ఒకటే అన్న ఒక బిల్డింగ్ లో పెట్టిర్రు ఆ బిల్డింగ్ లో ఒకటే ఉన్నది జీవన్కి ఏమన్నా చిక్కరేసి పెట్టిరు పెట్టాలి చలో పెట్టుడు కాదు ముఖ్యం దొరకలే అదొక్కటి చూపెట్టు ఇంకొకటి ఉంది లాస్ట్ అంతే ఇది ఒకటే గిన్ని చాలా ఈ సజ్జలు తేజ గారిని చూడమా నేను పట్టించుకోలేక అది మిస్టేక్ అయింది నేను కూడా పట్టించుకోలేదు ఆయన ఎట్లా చూసినాం మనం చూడలేదా చూసినాం ఓ ఘోరంగా చూసాం మస్తు చాలా టేప్ లేసి అతక పెట్టారు భలే ఫైండ్ అవుట్ చేసినాం ఏంటి రాదు ఫ్రూట్ వచ్చింది మజా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు లేదు నా శైలకని గుద్దుకొని మరి తిన్నారు ఇది అన్ఫేర్. సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ ఛాలెంజ్. ఇందులో ఫైనల్ గా గెలిచింది వీళ్ళు. 16 ఐటమ్స్ వల్ల 2 ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం. మాక్సిమం మా ఎఫర్ట్ అయితే పెట్టినాం. ఈ చీకల ఫైండ్ అవుట్ చేసేది చాలా కష్టం. ఒక బెనిఫిట్ మాకు ఏంటంటే లైట్ కొడితే మెరుతున్నాయి డబ్బులు, కానీ భలే ఐడియా చేసిర్రా. ఎక్స్పెక్ట్ చేయలే. గడిది టేప్ తోటి ఉగులాడేసింది కావచ్చు, ఆ పాయకల్లా పెట్టింది కావచ్చు, అయితే ఎక్స్ట్రీమ్ అవి. పాయకల్లా తీసి పెట్టంగలేదు, మేము తీసి తీయంగా ఈయన పెట్టించారా ఇలా ఉసుకుంది మంచిగా. మీరు పెట్టాలని కూడా ఉసుకలో పెట్టొస్తున్నాయి. ఉసుకే తీసి అలా పెడితే అయిపోతున్నాయి. పొక్క తీసి పెడదాం అనుకున్నా అంటే మనకు
ఎక్స్ట్రీమ్ గా పెట్టినా దొరికినాయి, జస్ట్ నార్మల్ గా పెట్టినా దొరకలేదు. ఘోరంగా గులాబ్ జామున్ అయితే అది కూడా ఘోరం. అదే గిట్ల చూసినాడు, నాకేదో డౌట్ కొట్టి అలాగే చిన్న గింతే. నేనే పెట్టా. ఓకే మనలు కూడా మాక్సిమం ఎఫర్ట్ పెట్టి మంచిగా హైడ్ చేసిర్రు. మేము కూడా మంచిగా ఎఫర్ట్ పెట్టి ఫైండ్ అవుట్ చేసినామో లేదో కామెంట్ అయితే చేయర్రి. సో ఫైనల్గా ఇది ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ ఛాలెంజ్. ఇందులో ఓడిపోయిన మా ముగ్గురికి ఏదో రివెంజ్ ఛాలెంజా ఏదైనా ఒకటైతే ప్లాన్ చేద్దాం. అలాగే ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్గా వస్తుంది. అప్పుడు మొత్తం ధర నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఉంటాం రెండు దొరికినాయి, ఒకవేళ చెక్కలు అప్పుడు ఓకే నాన్ వెజ్ ఐటమ్ పెడదాం, వీళ్ళని పెడదాం. కాకపోతే అప్పుడు జాపెట్టని గంట దేవులానికి అదే గంట. సరే ఇది కూడా బాగుంది. నేను చెప్తున్నా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే అయిపోయింది. నెక్స్ట్ టైం నాన్ వెజ్ ఐటమ్స్ పెడదాం, ఒక డిఫరెంట్ ప్లేస్ ఏదైనా చూసుకుందాం. అప్పుడు మేము హైడ్ చేస్తాం, వీళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నాన్ వెజ్ ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ లెగ్ పీస్, గై అన్ని. నాకు మాడిపండు దొరికినప్పుడు ఇటు చచ్చిపోతుండు. మాడిపండు అనుకుంటా తినటం గట్ల పోయి తినక నా దగ్గరకు వచ్చి తింటాడు. మరి గులాబ్ జాములు తిన్నారు, వీళ్ళకి ఎరగ పెడుతుంది పక్క. ఓకే నాకు అప్పటి దాని రోడ్ పెట్టిరాడా సో ఫైనల్ గా ఇది గైస్ ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. మా ఎఫర్ట్ మీకు ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టిర్రా, కష్టపడుతుర్రా అని అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఫైనల్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్.